ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేమిటంటే మనం రియల్మీ మొబైల్లో యాప్ లాక్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలియచేయడం అనేది. అయితే కొంతమంది మిత్రులు నన్ను ఒక విషయం అయితే అడగడం జరిగింది, ముఖ్యంగా చాలా ప్రధానంగా ఈ క్వశ్చన్స్ అనేటివి ఏ విధంగా సెట్ చేయాలో సపరేట్గా ఒక వీడియో చేయండి. సో ఆ యొక్క వీడియోలో చూపించారు, అయితే మాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం, సపరేట్గా ఒక వీడియో అయితే చేయండి అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క వీడియోలో మనము క్వశ్చన్స్ అనేటివి ఏ విధముగా మనము సెట్ చేసుకోవాలి, ఆల్రెడీ మీరు సెట్ చేసి ఉన్నా సరే దాన్ని ఏ విధంగా చేంజ్ చేసుకొని మీరు కొత్తగా క్వశ్చన్స్ అనేటివి సెట్ చేసుకోవాలో మనం ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క క్వశ్చన్స్ అనేటివి ఎందువల్ల సెట్ చేసుకుంటామంటే, మన యొక్క ప్రైవసీ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకుంటామో ఈ యొక్క పాస్వర్డ్ని ఫర్గెట్ కొట్టే పక్షంలో మన యొక్క క్వశ్చన్స్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క క్వశ్చన్స్ని నేను సెట్ చేసుకోవడానికి ముందుగా నేను నా యొక్క మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. సెట్టింగ్స్ డబుల్ ట్యాప్. ఇక్కడ రైట్ సైడ్ సెట్ చేసుకుంటూ వస్తున్నాను. పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ దీనిపై ట్యాప్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ సెట్ చేసుకుంటూ రండి. ప్రైవసీ పాస్వర్డ్ ఆన్ అని ఉంటుంది, దీనిపై ట్యాప్ చేయండి. ఇక్కడ మన యొక్క ప్రైవసీ పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. ప్రైవసీ పాస్వర్డ్ అనగా మన యొక్క యాప్ లాక్. సో ఈ యొక్క లాక్ అనేది మీరు ఇక్కడ ఇవ్వండి. నేను ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఇచ్చిన వెంటనే రైట్ సైడ్ సెట్ చేద్దాం. Privacy password. Your privacy password will be used for verification and app lock, hide apps and private safe. It will be saved in a security module and cannot be accessed by the system or apps. సో ఇది వెరిఫికేషన్ కోసం మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వెరిఫికేషన్ కోసం మీరు ఈ యొక్క యాప్ లాక్ యొక్క పాస్వర్డ్ను ఉపయోగించుకోవచ్చు అని చెప్తుంది రైట్ సైడ్. Turn off password. సో ఇక్కడ నుంచి మనం ఆఫ్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదు, మనకి ఇది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే యాప్ లాక్ మనం సెట్ చేసుకుంటాం కాబట్టి. సో రైట్ సైడ్ Change password. చేంజ్ పాస్వర్డ్. ఇక్కడ నుంచి మనం పాస్వర్డ్గా చేంజ్ చేసుకోవచ్చు. Question set. క్వశ్చన్ సెట్ అనేది దీనిపైన ట్యాప్ చేద్దాం, ఎందుకంటే నేను క్వశ్చన్ అనేది సెట్ చేసుకున్నాను. సో నాకు రికవరీ ఆప్షన్ కన్నా నేను క్వశ్చన్ అనేది సెట్ చేసుకొని ఉన్నాను. దీనిపై ట్యాప్ చేద్దాం ఒకసారి. Settings. Disabled. సో మరొక్కసారి నా యొక్క పిన్ అనేది అడగడం జరుగుతుంది. Enter privacy password input 1 2 3 4 5 6. Settings. Showing English. UN. Open. Editing. Edit box. Windows settings. Former teacher's name. సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఫార్మర్ టీచర్ నేమ్, మన యొక్క టీచర్ నేమ్ అనేది ఏమిటి అని అడుగుతుంది క్వశ్చన్. Editing. Edit box. రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఎడిట్ బాక్స్ వచ్చింది. ఇక్కడ మన యొక్క టీచర్ పేరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. Former teacher's name. ఒకవేళ వద్దు అనుకున్నాం అనుకోండి, ఈ ఫార్మర్ టీచర్ నేమ్ అనేది కదా, దీని మీద ట్యాప్ చేద్దాం. Select a question. Keyboard hidden. Disabled. Hands. Disabled. Select a question. Former teacher's name. Ticked. Tick box. సో ఈ టిక్ బాక్స్లో ఉంది బై డిఫాల్ట్గా. Mother's name. Not ticked. Tick box. ఇక్కడ మదర్స్ నేమ్ నా టిక్లో ఉంది. Father's name. ఫాదర్స్ Not నేమ్. ticked. Tick box. సో మనకి ఇది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. Name of your high school. Not ticked. Tick box. Favorite restaurant. Not ticked. Tick box. నేను రైట్ సైడ్ సెట్ చేసుకుంటే నేను వస్తున్నాను. Custom question. కస్టమ్ క్వశ్చన్. సో ఇక వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు, అవన్నీ మనకొద్దు. ఇక్కడ కస్టమ్ క్వశ్చన్. సో మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నారా అంటే మీకు నచ్చిన క్వశ్చన్ ఏదైనా యాడ్ చేసుకుంటారా అడుగుతుంది. సో ఇవన్నీ మనకు నచ్చలేదు అనుకుంటే మనకి ఇష్టం వచ్చినటువంటి క్వశ్చన్ సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగా చూద్దాం. Custom question. కస్టమ్ క్వశ్చన్ దీనిపై ట్యాప్ చేస్తున్నాను. Custom question.
Showing English. Hands. Editing. Edit box. నన్ను ఏ విధముగా క్వశ్చన్ అడగాలో నేను ఇక్కడ టైప్ చేయాలి. Custom question. కస్టమ్ క్వశ్చన్ అనిపైన నేను ఎంట్రీ ఇచ్చిన వెంటనే నాకు Editing. Edit box. ఎడిట్ బాక్స్ వచ్చింది. ఇక్కడ నన్ను ఏ విధముగా క్వశ్చన్ అడగాలో నేను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ A S S K K. ఆస్క్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ASK. Confirm button. కన్ఫర్మ్ బటన్ దీనిపై ట్యాప్ చేద్దాం. Settings. Editing. Edit box. Ask. సో ఇప్పుడు చూడండి, Question. క్వశ్చన్ Ask. రైట్ సైడ్ టైప్ చేస్తే ఆస్క్డ్. సో నేను అక్కడ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆస్క్డ్. సో ఇక్కడ నాకు Editing. Edit box. ఆన్సర్ ఇక్కడ రాయాలి. ఇక్కడ నేను వాట్ అని రాస్తున్నాను. E W H A T T. సో నన్ను ఆస్క్డ్ అని క్వశ్చన్ అడగాలి, దానికి నేను వాట్ అని చెప్పి రాయడం జరిగింది. What? Editing. What? Delete. Open features menu. Done. ఇక డన్ ఇచ్చేద్దాం. Keyboard hidden. What? Delete. Cancel. Confirm. కన్ఫర్మ్ దీనిపై ట్యాప్ చేద్దాం. Privacy password. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. Privacy. Your privacy. Turn off. Change pass. Question. Set. సో నేను క్వశ్చన్ అనేది ఆస్క్ అని అడిగే విధంగా సెట్ చేశాను, దానికి ఆన్సర్గా నేను వాట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడే మీకు కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తా ఒకసారి క్వశ్చన్ ఇంకోసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. Settings. సో ప్రైవసీ పాస్వర్డ్ ఇస్తున్నాను. Disable. Enter privacy password in 1 2 3 4 5 6. Settings. Showing English. Editing. Former teacher's name. ఇక్కడ చూడండి, ఫార్మర్ టీచర్ నేమ్ అని ఆటోమేటిక్గా అడిగాం కాబట్టి Editing. Edit box. ఇక్కడ ఆన్సర్ ఇచ్చేయచ్చు. మీరు ఒక టీచర్ నేమ్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు. Former teacher's name. ఫార్మర్ టీచర్ నేమ్ దీనిపై ట్యాప్ చేద్దాం ఒకసారి. Keyboard. Disabled. Select డిసేబుల్. a question. Former teacher's name. ఫార్మర్ టీచర్ Tick. నేమ్, Mother's name. మదర్స్ నేమ్, Father's name. Father's Not name. Name of your high school. Name. Not ticked. Your Tick high box. school. Favorite restaurant. Favorite Not ticked. restaurant. Tick. Custom question. కస్టమ్ క్వశ్చన్ మీకు ఇంతకుముందు చెప్పాను. ఈ కస్టమ్ క్వశ్చన్ పైన ట్యాప్ చేయడం ద్వారా మీరే క్వశ్చన్ సెలెక్ట్ చేయాలి, ఆ తర్వాత కన్ఫర్మ్ ఇవ్వాలి, తర్వాత దానికి మీరు ఏదైతే ఆన్సర్ ఇవ్వాలనుకున్న దాన్ని మీరు రాసి మీరు అక్కడ కన్ఫర్మ్ చేయవలసి వస్తుంది. ఇక్కడ చూద్దాం. Favorite restaurant. Name of your high school. Not favorite restaurant. Settings. నేమ్ యువర్ రెస్టారెంట్ ఈ యొక్క క్వశ్చన్ పై ట్యాప్ చేశాను నేను ఇక్కడ. Edit box. Favorite restaurant. ఫేవరెట్ రెస్టారెంట్. Edit box. Showing English. US. QWERTY. సో నేను ఇక్కడ అన్నపూర్ణ అని ఇస్తున్నాను. A N N N A P P I U U T R R H J M N N A Annapurna. Editing. Annapurna. Favorite restaurant. చూసారా, ఫేవరెట్ రెస్టారెంట్. Editing. Annapurna. Edit box. చూసారా, ఆన్సర్ ఇచ్చాను నేను. Delete button. డిలీట్ బటన్. Open features menu. Done. ఇక్కడ డిలీట్కి కొద్ది కింద మీరు టచ్ చేసినట్లయితే డన్ అని వస్తుంది. దీనిపై ట్యాప్ చేద్దాం. Keyboard hidden. ఇక్కడ Favorite restaurant. Question. Annapurna. Delete. డిలీట్, Cancel. అలాగే రైట్ ట్యాప్ చేసుకున్నారండి, క్యాన్సిల్, Confirm. కన్ఫర్మ్. Privacy password. చూడండి, ఆటోమేటిక్గా ఒక్కసారి అడగడం జరిగింది. ఎందుకంటే రెస్టారెంట్ అనే క్వశ్చన్ వాళ్ళే ఇచ్చేశారు కాబట్టి దానిపై ట్యాప్ చేసాం, అప్పుడు అక్కడ క్వశ్చన్ అడిగింది, మనం ఆన్సర్ రాసాం. సో ఇంతకుముందు ఏం చేసాం, కస్టమ్ సెలెక్ట్ చేసుకుందాం, అక్కడ ఎడిట్ బాక్స్ వచ్చింది, అక్కడ మనల్ని ఏమని అడగాలో దానిని మనం టైప్ చేసాం. తర్వాత కన్ఫర్మ్ పైన ప్రెస్ చేయవలసి ఉంటుంది. కన్ఫర్మ్ పైన ప్రెస్ చేసిన తర్వాత అదే క్వశ్చన్తో మీరు ఏదైతే ఇప్పుడు క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నారో ఆ క్వశ్చన్తో మీకు అడగడం జరుగుతుంది. అక్కడ మీరు ఆన్సర్ ఇచ్చి కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు యాప్ లాక్కి మీరు రికవరీ కింద మీరు క్వశ్చన్స్ అనేటివి సెట్ చేసుకోవచ్చును. ఈ యొక్క వీడియో అందరికీ కూడా అర్థమైందని భావిస్తున్నాను.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియచేయండి. ఇది ఇవాళటి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.